హలో అందరికీ మేరమయాడి గజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠించబోతున్నారు మా విలేజ్ బోడకొండ. ఇక్కడ టెంపుల్ అయితే చాలా రోజుల నుంచి ఉందన్నమాట. గజస్తంభం లేదు ఈ దేవత ముందు. గజస్తంభం కంపల్సరీ ఉండాలనేసి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నారనమాట. అండ్ ఒక 2-3 ఫీట్స్ అయితే పెద్దగానే ఉండాలన్నమాట. టెంపుల్ మీదికైతే ఉండాలి, చిన్నగా ఉండొద్దు అనేసి ఫస్ట్ అయితే తెచ్చిన గజస్తంభం అయితే చిన్నగా అయిందనమాట. మళ్ళీ వెనక్కి తీసేసి మళ్ళీ కొత్తది అయితే ఆర్డర్ చేసేసుకొని తెచ్చేసామన్నమాట. అండ్ 6th June 2025 రోజు అయితే ఈ గజస్తంభాన్ని ప్రతిష్ఠించబోతున్నారు బోడకొండ విలేజ్లో. అయితే చాలా ఘనంగా చాలా సంతోషంగా అయితే జరిగిందనమాట. ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ అయితే వచ్చేసి ఊరు వాళ్ళందరూ ఇక్కడ టెంపుల్ ముందు అయితే వచ్చేసి ఇక్కడ గజస్తంభాన్ని అయితే ఎలా ప్రతిష్ఠిస్తున్నారు అందరైతే భక్తులైతే చూస్తున్నారనమాట. మేరమయాడి ఈ టెంపుల్ ముందు అయితే చాలా ఘనంగా చేసిరు. 6th రోజు అయితే ఇలా మంచిగా గజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠించి తర్వాత ఇలా అన్నదానాలు ఇలా పూజలు ముందు నుంచే పూజలు అయితే జరిగాయి. 2-3 days అలా వినాయకుని పూజలు అన్నీ అయితే హోమం అన్నీ జరిగాయి అన్నమాట. 6th రోజు అయితే గజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠించారు. చూడండి ఇక్కడ ఎలా క్రెయిన్ సహాయంతో ఇలా గజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారు. ఇక్కడ అందరైతే చాలా మంచిగా ఇలా మొక్కుంటూ మంచిగా అయితే జరిగిందనమాట. మేమైతే ఇక్కడ టెంపుల్కి వచ్చేసి మంచిగా దేవతను అయితే మంచిగా మొక్కున్నాం అనమాట. ఏం కోరికలు ఉన్నా మంచిగా జరిగిపోతుంది. ఇక్కడ మా ఊర్లో అయితే బావోజీలు ఉంటారనమాట. ఈ టెంపుల్కి అయితే బావోజీ నుంచి ఆశీర్వాదం తీసుకున్నాం. మేమైతే చాలా మంచిగా అనిపించింది మాకు. ఇలా గర్భగుడి లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇలా బయట నుంచి కాకుండా లోపలికి వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద అయితే పడి నేనైతే మొక్కాలని అనిపించింది నాకు, లోపలికి వెళ్ళాలని. తర్వాత వెళ్ళి మొక్కున్నాను. నేనైతే ఇలా వెండితోనైతే చేయించారనమాట. ఇలా కొత్తగా మళ్ళీ అప్పుడైతే వేరే ఇలా ఉండేదన్నమాట, ఇప్పుడు కొత్త రూపం అన్నమాట. అండ్ ఇలా మొక్కుని కోరికలు ఏమన్నా ఉంటే అమ్మవారికి అయితే ఇలా చెప్పేసి ఇలా బయటికి అయితే వచ్చేసాను. ఆ తర్వాత మేము ఇలా టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇలా మంచిగా డెకరేట్ చేసిరు కలర్ఫుల్గా. అండ్ మేమైతే ఇక్కడ గజస్తంభం ముందు ఫస్ట్ అయితే అమ్మవారి ముందల మొక్కునేసి ఇలా తర్వాత అయితే వెళ్ళేటప్పుడు గజస్తంభం దగ్గర అయితే మొక్కేసి కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నాం అన్నమాట. ఇలా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని మంచిగా అక్కడ పెట్టేసి మళ్ళీ మొక్కున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్, విజిట్ చేయండి దగ్గరున్న వాళ్ళైతే. మేమైతే ఎప్పుడు ఏమన్నా ఉంటే ఇక్కడికే వచ్చి ఏమైనా చేస్తామన్నమాట పూజలు. ఏమైనా మంగళవారం రోజు అలా శనివారం రోజు చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా రష్ అనమాట. చూడండి నేను టెంపుల్ని చూపిస్తాను. ఇలా LED బోర్డు కూడా పెట్టించారనమాట, డిజిటల్ లాగా. అప్పుడు లేకుండేది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ అన్నీ కొత్తవి పెట్టేసిరనమాట గుళ్ళో. ఇలా తర్వాత ఇక్కడ మాకైతే ఇలా యూట్యూబర్ సాయి ప్రసన్న కలిసిందనమాట, అదే ఊరు ఆమెది కూడా. అయితే మేము ఒకటి సెల్ఫీ అయితే దిగాము. అండ్ తర్వాత హోమము అలా మొత్తం చాలా బాగా జరిగింది. గజస్తంభం చూడండి ఎంత మంచిగా పూజలు చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా పెట్టేశారనమాట. తర్వాత లోపల అయితే ఇంకా రష్ ఏం లేకుండే, అందరూ వెళ్ళిపోయాక మేమైతే మళ్ళీ ఇంకోసారి ఇలా చూద్దామనేసి వచ్చాము. ఇలా మా ఇంటి దగ్గర ఒక పంతులు ఉంటాడు, అంటే చిన్న స్వామి అతనితో కూడా అర్చన చేపిస్తున్నాము. మళ్ళీ హుండీలో అయితే కొన్ని డబ్బులు 11 రూపాయలు, 21 రూపాయలు, 101 రూపాయలు అలా ఎలా అన్నా పెట్టవచ్చు మనకు తోచినంత. మేమైతే పెట్టానన్నమాట. తర్వాత మా విలేజ్లో అయితే టెంపుల్ ఇలా ఉంటుంది, ఇలా ఊరి మధ్యలోనే ఉంటుంది అన్నమాట. ఇలా ఈసారి అయితే అప్పుడైతే మల్టీ కలర్స్తో ఉండేదన్నమాట టెంపుల్ కలర్ అయితే. ఈసారి అయితే మొత్తం ఇలా ఈ యాదగిరిగుట్ట లేకపోతే తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఇలా మొత్తం గోల్డ్ కలర్ అలా అయితే ఈసారి అయితే పెయింట్ చేశారనమాట. చాలామంది పబ్లిక్ అయితే ఇలా బయట నుంచే చూస్తున్నారు.
అండ్ ఇలా ఆచారాలు బట్టి మేము ఎలా చేస్తారో అన్నీ చేస్తామన్నమాట. మా ఆచారం ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇలా అన్నదానాలు అయితే జరిగాయన్నమాట 2 రోజులు. ఇలా ఫస్ట్ డే గణేష్ పూజ చేశారనమాట. సెకండ్ డే ఇలా అంతా వేరే దేవుళ్ళ పూజలు కూడా చేసేసి నెక్స్ట్ డే అయితే ఇలా ఊర్లో వాళ్ళందరూ మా ఆచారం బట్టి ఏమన్నా చేస్తే ముందుగా మేము ఫస్ట్ వాటరే పోసేసి వెల్కమ్ చేస్తామన్నమాట. గుడి దేవతలన్నా ఏమన్నా గుడి దగ్గర ఉన్న బావోజీలు వచ్చిన వాళ్ళకు ఇలా నీళ్ళు కాళ్ళకి పోసి ఇలా మొక్కుంటామన్నమాట. అండ్ ఇక్కడ ఊరు నుంచి వచ్చేసి బిందెలు అయితే ఎత్తుకొని వచ్చారనమాట. ఇలా గుడి ముందలైతే ఇలా నీళ్ళు పోసారనమాట. అండ్ మేమైతే సెకండ్ డే ఇలా ఇంటి ముందు అయితే భోగ్ అయితే చేసేసుకున్నాము. భోగ్ అయితే చేసామన్నమాట. ఏం లేదండి, ఇలా మనం అయితే నైవేద్యంగా బెల్లం అన్నం వండేసాము. బయటనే ఇలా పెట్టేసి వండేసిన తర్వాత బావోజీని అయితే ఇంటి దగ్గర పిలిచేసి బావోజీలతోటి మనం కొబ్బరికాయ కొట్టించేసి మనం బెల్లం అయితే ఆ కొబ్బరి కాయలో ఇలా పెట్టేసి నెయ్యితో అన్నా ఆయిల్తోనన్నా ఇలా అందులో వేసేసి వాళ్ళు ఇలా అర్చన చేస్తారనమాట. మన పేరు మీద మంచిగా ఉండాలనేసి ఇక్కడ 3 సార్లు ఇక్కడ 3 సార్లు వాటర్ అయితే చల్లేసుకున్నారనమాట. తర్వాత ఇంటి లోపల కూడా ఇలా మన ఇల్లు ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్లో అయితే ఇలా చల్లేసుకుంటారనమాట. తర్వాత మన చుట్టూ సరౌండింగ్స్ అన్నీ చల్లేసుకుంటామన్నమాట. ఇలా వాటర్ అయితే మేమైతే మాకు ఈ ఆచారం ఉంది. మా దాంట్లో ఇలా పక్కా చేస్తామన్నమాట. ఏదన్నా చేయాలంటే కూడా ఇలా స్టార్ట్ చేస్తాము భోగ్ తోటి. తర్వాత మేము ఈ ఆటలు అయితే కోసుకురావాలనేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా ఎవరిది వాళ్ళు తెచ్చేసి గుడి ముందలైతే ఇలా కోసేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారనమాట. ఇలా నీళ్ళు అయితే పోసేసి దేవుని దగ్గర దేవత దగ్గర ఇలా చేసుకుంటామన్నమాట. ఇలా తర్వాత ఇంటికి వచ్చేసి ఆడపడుచులకైతే బట్టలు అయితే పెట్టేసుకున్నారు. మా అత్తమ్మ చూడండి, మా అమ్మ వాళ్ళకైతే మా పెద్దమ్మ వాళ్ళకైతే ఇలా బట్టలు పెట్టేసింది. ఎవరేమనుకోవద్దని అందరికీ సేమ్ కలర్ శారీస్ అయితే తెచ్చిందనమాట. మా పెద్దమ్మకి అయితే కాటన్ శారీస్ ఇష్టమనేసి పెద్దమ్మకి కాటన్ శారీ తెచ్చిందనమాట. అండ్ ముగ్గురికి సేమ్ తెచ్చింది మా అత్తమ్మ. కాటన్ శారీ బాగుంది కదండి, లైక్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. అండ్ మా అమ్మకైతే ఈ శారీ అనమాట మెరూన్. తర్వాత ఈ ఆటలు అయితే కోసుకొని గుడి నుంచి ఇంటికి అయితే తెచ్చుకున్నారనమాట. తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇలా కోసుకున్నారు. ఈ ఆటలు అయితే కోసుకొని తర్వాత మనము ఇలా ఏం చేస్తారండి, నెక్స్ట్ వంటలు అయితే ప్రిపేర్ చేస్తారు. తర్వాత ఫస్ట్ అయితే అమ్మాయి ఆడి కోసం ఇలా కోసేసిన తర్వాత ఇలా నైవేద్యంగా వండేసి మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మొక్కేసి వచ్చిన తర్వాతనే తినాలన్నమాట. మేరమ్మకి ఫస్ట్ నైవేద్యం పెట్టాలి. తర్వాత నైట్ అయితే ఆర్కెస్ట్రా భిక్షు నాయక్ అయితే వచ్చారనమాట ఊరికి. మేము కూడా
వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను.